అందరికీ నమస్తే అండి. సో రాష్ట్రంలో ఉదయం నుంచి ఈ 10:20కి నేను వీడియో చేస్తున్నా. 10 గంటల 20 నిమిషాలు నేను వీడియో చేస్తున్నా. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, ఓవరాల్ పోలింగ్ అప్డేట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. పోలింగ్ పర్సంటేజ్ అయితే మనకు 9 గంటలకు వచ్చిన అఫీషియల్ అప్డేట్, అఫీషియల్గా 9 గంటలకు వచ్చిన అప్డేట్ 9.21%, 9.21% పోలింగ్ నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఇంకాస్త ఎక్కువ ఉంది, 9.5% నమోదైంది. సో అక్కడక్కడ కూడా ఘర్షణలు, కిడ్నాప్లు, వ్యవహారాలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఈరోజు తెల్లవారుజామునే 7 టీడీపీ పోలింగ్ ఏజెంట్లను వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేస్తే వెంటనే పోలీసులు అధికారులు సీరియస్గా రియాక్ట్ అవ్వడంతో వాళ్ళు విడిపించారు. వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నారు. అక్కడక్కడ గొడవలు ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం గోకర్ణపాలెంలో ఘర్షణ జరిగింది, టీడీపీ వైసీపీ వాళ్ళకి జరిగింది. అలాగే బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం పరిసేవారిపాలెంలో కూడా 2 వర్గాలకు మధ్య గొడవ జరిగిందనమాట. దాంతోపాటు ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరులో టంగుటూరు మండలం ముప్పాలలో కూడా 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. అలాగే సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైకాపా అభ్యర్థి దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్వంత గ్రామంలో వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారంట. అలాగే ఇదే జిల్లా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారి సొంత గ్రామంలో పోలింగ్ బూత్లో పోలింగ్ నిలిపేశారు. వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి వీరన్న సూచనలతో పోలింగ్ ఆపేసినట్టు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే అది ఎమ్మెల్యే స్వగ్రామం కావడంతో అక్కడ పోలింగ్ జరిగితే టీడీపీకి ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి పోలింగ్ ఆపేశారంట. అట్లా చాలా చోట్ల జరుగుతున్నాయి. ముఖ్యంగా మాచర్లలో ఉద్రిక్తత. మాచర్లలో ఆల్రెడీ పొద్దున్నుంచి 3 చోట్ల దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేస్తున్నారంట, కూర్చొనివ్వట్లేదంట, కొడుతున్నారంట. అసలు చూసారా, మాచర్లలో పోలింగ్ ఏజెంట్లని టీడీపీ వాళ్ళని కూర్చొనివ్వట్లేదు, కనీసం అంత దారుణంగా జరుగుతోంది. తెదేపా ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచెంతల మండలంలో రెంటాలలో తెదేపా ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. మాచర్లలో ఎలా జరుగుద్దో తెలిసి కూడా ఇంకా ఇప్పుడు అవసరమైతే అదనపు బలగాలు ఏంటి, రిజర్వ్ ఫోర్స్ పెట్టుకోవాలి అక్కడ రెడీగా. మాచర్ల లాంటి నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా కనీసం ఒక 30-40 మంది పోలీసులు ఉండాలి. 30-40 మంది పోలీసులు విత్ ఆల్ వెపన్స్ రెడీగా ఉండాలన్నమాట. ప్రతి బూత్లో అలాగే ఉండాలి, లేకపోతే మాత్రం పని జరగదు మాచర్లలో. అలాగే వైఎస్ఆర్ జిల్లా చేపాడు మండలం చిన్న గలువూరులో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తెదేపా ఏజెంట్లపై దాడి చేసి బయటకు లాగేశారు. అలాగే కళ్యాణదుర్గం మండలంలో పోలింగ్ కేంద్రానికి వైకాపా నాయకులు గుంపుగా వచ్చారు. వాళ్ళని టీడీపీ వాళ్ళు అడ్డుకోవడంతో అక్కడ గొడవ జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా పీలేరులో 3 ఏజెంట్లను కిడ్నాప్ చేశారంట, అదొకటి జరిగింది. అలాగే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారంట. సో ఈ క్రమంలో అక్కడ గొడవ జరిగి ఈవీఎంలు ధ్వంసం చేశారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో అక్కడక్కడ ఈవీఎం మొరాయిస్తున్నాయి. ప్రస్తుతానికి అవి సెట్ చేశారులే, బాగు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది అన్నారు. అలాగే చిత్తూరు జిల్లా సదుం మండలం, అది మనకి చెప్పిందే. అలాగే పల్నాడు జిల్లా మాచర్లలో పోలింగ్ ఏజెంట్ల మీద వైసీపీ వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడిన ఒక మహిళకైతే ఇక్కడ చాలా పెద్ద దెబ్బ తగిలింది. మాచర్లలో పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న మహిళను కొట్టడంతో ఈ నుదురు మొత్తం ఇది పగిలిపోయిందనమాట, చాలా పెద్ద గాయమైంది. అలాగే తిరుపతిలో వైకాపా కార్పొరేటర్ అనీష్ రాయల హల్చల్లు 46వ డివిజన్ పరిధిలోకి 164వ పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లిన అనీష్ రాయలు అడ్డుకున్న తెదేపా నాయకులు, 2 వర్గాల మధ్య తోపులాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో చూసారా, ఎక్కడికక్కడ గొడవలు, కిడ్నాప్లు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాలంటీర్లని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీకు ఒక వాయిస్ మెసేజ్ పెడతాను చూడండి. వాలంటీర్లని అయితే తీసుకోవడం జరుగుతుంది. మా వాలంటీర్స్ అందరికీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ర్యాండమ్ గా కాల్స్ చేస్తాము, ఎవరు కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. దయచేసి మీ ఫీల్డ్లోకి వెళ్ళి మొత్తం అందరినీ మోటివేట్ చేసి వాళ్ళు ఓటేసేలాగా చూడాలి. స్కీమ్స్ వచ్చే ప్రతి ఒక్కరిని తర్వాత ముందుగా మన పార్టీకి పక్కా సపోర్ట్ అనుకునే వాళ్ళతో కంప్లీట్ చేయండి. దాని తర్వాత మిగతా డిఫికల్ట్ అనుకునే వాళ్ళని. సో ఇది విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వాలంటీర్లకు మెసేజ్. మీరు అందరూ ఎవరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్ళి మన పార్టీకి పక్కా ఓటేస్తారు అనుకునే వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేయాలి, ఓటింగ్ వేయించాలి. ఆ తర్వాత డిఫికల్ట్ అనుకునే వాళ్ళని తీసుకురావాలి, ఓటింగ్ వేయించాలి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు అనమాట. సో అలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. అధికారం తర్వాత
ఉదయం 9 గంటలకు నమోదైన పోలింగ్ శాతం 9.21 చెప్పుకున్నాము. ఇందులో జిల్లాల వారీగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో 8.37%, అనంతపురంలో 9.18%, అన్నమయ్య జిల్లాలో 9.89%, చిత్తూరులో 11.84%, బాపట్లలో 11.36%, తూర్పుగోదావరి జిల్లాలో 8.86%, గుంటూరులో 6.17%, కాకినాడలో 7.95%, నంద్యాలలో 10.32%, ఎన్టీఆర్ జిల్లాలో 8.95%, పల్నాడు జిల్లాలో 8.53%గా ఉంది. ఇంకా పోలింగ్ మేబీ మనకి 11 గంటల వరకు స్లోగానే జరుగుద్ది. 11 గంటలకు వచ్చిన అప్డేట్ కూడా స్లోగానే ఉంటుంది. మేబీ ఒక 16%, 17% అలాగే ఉంటుంది. 11 గంటల తర్వాత పెరుగుద్ది. ఎందుకంటే అప్పటికి ఈవీఎంలు టెక్నికాలిటీస్ అన్నీ కూడా సర్దుమణుగుతాయి. అప్పటి నుంచి పోలింగ్ కొంచెం స్పీడ్గా అవుద్ది అనమాట. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు అయితే. థ్యాంక్ యూ.